బ్యాక్ టు న్యూస్. దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ పరీక్షకు సర్వం సన్నద్ధమైంది. మొబైల్లో హెచ్చరిక శబ్దం వినిపిస్తే భయపడవద్దని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇది జస్ట్ టెస్ట్ అలర్ట్ మాత్రమేనని ప్రకటించింది. ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 మధ్య మొబైల్ ఫోన్లకు అలర్ట్ సందేశాలు వస్తాయంది. అయితే ఈ అలర్ట్ సందేశాలకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. రోజు ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు కూడా ఈ మెసేజ్లు వస్తాయి, ఎమర్జెన్సీ మెసేజ్లు వస్తాయి. ప్రజలెవరు కూడా భయపడవద్దంటూ కూడా ఇటు అనౌన్స్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది? అంటే అన్ని జిల్లాలకి సంబంధించి అందరికీ ఒకేసారి రాబోతుందా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రాసెస్? దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రజలందరినూ అప్రమత్తం చేయడంలో భాగంగానే మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్కాస్ట్ టెస్ట్ అలర్ట్ సందేశాలు వచ్చే విధంగా ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NDMA ఒక ట్రయల్ రన్ అనేది చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ 11:15 నుంచి 12:15 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి మొబైల్ వినియోగదారులందరికీ కూడా వారి యొక్క మొబైల్ ఫోన్లకు కొన్ని అలర్ట్ సందేశాలు అనేవి వస్తాయి. మొబైల్లో బీప్ సౌండ్, అలాగే వైబ్రేషన్ తో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది కొంత శబ్దంతో వస్తుంది కాబట్టి దీనిపైన ఎటువంటి ఆందోళన అనేది చెందవద్దు అంటూ కూడా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ నిర్వహించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిద్ధమైంది. దీనిపైన ఎటువంటి కంగారు చెందొద్దంటూ కూడా సందేశాలను ఇవ్వడం జరిగింది. భద్రతా కారణాల వల్ల సరిహద్దు ప్రాంతాలకు, అలాగే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాలకు ఈ అలర్ట్ పరీక్ష నుంచి మినహాయించారు. అయితే 11:15 నుంచి 12:15 మధ్య వివిధ సమయాలలో వివిధ ప్రాంతాలలో ఉన్న వారికి ఎట్ ఏ టైం కాకుండా 11:15 నుంచి 12:15 ఒక్కో నగరంలో ఉన్న వారికి ఒక్కొక్క నిమిషంలో ఈ యొక్క అలర్ట్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దీన్ని పరీక్షించేటువంటి సమయంలో అందరి మొబైల్ ఫోన్లకు పెద్దగా శబ్దం అనేది వస్తుంది, అలాగే వైబ్రేషన్ తో కూడినటువంటి ఎమర్జెన్సీ అలర్ట్ నోటిఫికేషన్ అనేది వస్తారు. దీన్ని చూసి ఎవరు ఆందోళన చెందవద్దు అంటూ ఇది కేవలం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థ పనితీరును తనిఖీ చేసేందుకు పంపే డెమో సందేశం అని మాత్రం అధికారులు తెలియజేశారు. ఎందుకంటే ఏదైనా వరదలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా ఉరుములు పిడుగులకు సంబంధించి ఏదైనా విపత్తుకరమైనటువంటి పరిస్థితులు అనేవి వచ్చినప్పుడు ప్రజలందరినీ ఒకేసారి అప్రమత్తం చేయడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్లకు ఇటువంటి మెసేజ్లు అనేవి పంపిస్తే అందరికీ ఒకేసారి తెలుస్తుందన్న ఉద్దేశంతోనే ఇలా ఈ ట్రయల్ రన్ అనేది చేస్తున్నట్లు కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. సో ఇది 11:15 నుంచి 12:15 మధ్యంలో వస్తుంది ఉదయము. కాబట్టి కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా NDMA జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.